50 ఐఈడీ బాంబులు 30 బాంబులకు తయారీ వస్తువులు ఇవి రాయచోటి ఉగ్రవాదుల ఇళ్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మెటీరియల్. వాటితో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెద్ద కుట్రలకే ప్లాన్ చేశారు దొంగ రాస్కెల్స్. కానీ సరైన టైంకు పోలీసులు ఎంటర్ కావడంతో వారి ప్లాన్ బెడ్స్ కొట్టింది. తెలుగు రాష్ట్రాలపై మళ్లీ ఉగ్రవాదుల కన్ను పడిందా? భారీ పేలుళ్లకు కుట్ర చేశారా? మొన్న విజయనగరం, నేడు రాయచోటిలో ముష్కర మూకలు పట్టుపడ్డంతో భారీ కుట్ర బయటపడింది అంటున్నారు పోలీసులు. విజయనగరంలో అరెస్ట్ అయిన 2 టెర్రరిస్టులు టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టి పేల్చాలని ప్లాన్ చేశారు. ఇక రాయచోటిలో దొరికిన ఉగ్రవాదులు ఏకంగా సూట్ కేసు బాంబుకే ప్రణాళిక చేశారు. అయితే 2 ప్రాంతాల్లో పట్టుబడ్డ ముష్కరుల మోటో ఒకటే, భారీ పేలుళ్లు చేసి జనాల్లో భయాందోళన సృష్టించడం. కానీ పోలీసులు వారికి చెక్ పెట్టేశారు. రాయచోటిలో ఏకంగా 30 బాంబులను తయారు చేసే కెపాసిటీ కలిగిన పేలుడు పదార్థాలను ఉగ్రవాదులుంటున్న ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 50 ఐఈడీలను కూడా సమకూర్చుకున్నారు. కొన్ని బాంబులను తయారు చేసి సూట్ కేసులో పెట్టుకున్నారు. అదే సూట్ కేసులో 4 నకిలీ పాస్పోర్ట్లు కూడా పెట్టుకున్నారు. 4 దేశాలకు చెందిన నకిలీ పాస్పోర్ట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు సూట్ కేసులు తెరిచే క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే మొత్తంగా పోలీసులతో పాటు ఇళ్లు కూడా పేలిపోయేదే. అంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు సమకూర్చుకున్నారు. రాయచోటిలో అరెస్ట్ అయిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ అలియాస్ అమానుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ పక్కాగా పథకం వేసి బాంబు పేలుడుకు పాల్పడ్డంలో సిద్ధహస్తులని పోలీసులు చెబుతున్నారు. అబూబకర్ సిద్దికీ మహమ్మద్ అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటున్న తప్పుడు పేర్లతో గుర్తింపు కార్డులు పొందారు. అబూబకర్ సిద్దికీ తమిళనాడు నాగూరు, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మదురై, తిరుమంగళం, వేలూరులో జరిగిన పలు ఘటనల్లో నిందితుడుగా ఉన్నాడు. బీజేపీ అగ్రనేత అద్వానీపై కూడా దాడికి ప్లాన్ చేశాడు. సామూహిక దాడులు, పేలుళ్లు, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడంపై అతని మీద కేసులున్నాయి. ఇక మహమ్మద్ అలీపై చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ లో పోలీసు కార్యాలయం వద్ద బాంబు పెట్టడంపై కేసులు నమోదయ్యాయి. చెన్నై, కోయంబత్తూర్, తిరుచిలోని బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడు 1999లో కొచ్చి కుర్లా ఎక్స్ప్రెస్ లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా అగ్ని ప్రమాదం కూడా జరిగింది. 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ ప్రమేయం ఉంది. అప్పుడు కూడా వీరిద్దరూ రాయచోటి నుంచి కార్యకలాపాలు సాగించారు. స్థానికంగా పేద కుటుంబాల మహిళలను వివాహం చేసుకుని చిరు వ్యాపారాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పోలీసులు తమిళనాడు పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి భారీ కుట్రను భగ్నం చేశారు. ఉగ్ర సంస్థ అల్ ఉమ్మాతో అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీకి అనుబంధం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఉగ్ర సంస్థ. ఐసిస్ తరహా భావజాలం కలిగిందే. నిందితులు గతంలో విదేశాలకు వెళ్లొచ్చారు. వీరి వద్ద దేశంలోని 3 ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్కుల మ్యాప్లు దొరికాయి. ఇద్దరికీ పేలుడు సామాగ్రి ఎలా వచ్చింది, బంధువులు, స్నేహితులు, ఇతర సంబంధాలు, ఇలా అన్ని అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు సోదాలకు వెళ్లినప్పుడు అబూబకర్ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీం మహిళా పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పేలుడు పదార్థాల గురించి వీరికి తెలుసా లేదా అనేది విచారణలో తేలుతుంది అంటున్నారు పోలీసులు.